ఈరోజు నేను షార్ట్స్ ట్రై చేస్తున్నాను. నేను ఈరోజు ఏం విషయం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది నాకు ఒక కాల్ వచ్చింది. అతను స్టూడెంటు బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకోవడానికి వచ్చాడు సింగపూరు. ఏజెంట్ చెప్పాడంట, ఫస్ట్ 2 మంత్స్ మీరు ఇంట్లో సేవింగ్స్ వాటెవర్ సేవింగ్స్ ఉంటే సరిపోతుంది. ఆఫ్టర్ 2 మంత్స్ మీకు పార్ట్ టైం దొరికిద్ది సింగపూర్లో. పార్ట్ టైం దొరకటం వల్ల మీరు ఇంకా మేనేజ్ చేయగలుగుతారు ఎక్స్పెన్సెస్ అని చెప్పారంట. కానీ యుఎస్లో లాగా కాదు సింగపూరు. ఎవరైనా ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మద్దు. వాళ్ళు ఏం చేయాలి అంటే ఏం క్లియర్గా అనేది మీరు కనుక్కోండి. 2 మంత్స్లో వాళ్ళకి 18,000 టోటల్ 18,000 కలెక్ట్ చేస్తున్నాడు ఏజెంటు. $11,000 వచ్చేసి స్కూల్ ఫీ, రిమైనింగ్ $11,000 to $12,000 వచ్చేసి స్కూల్ ఫీ. రిమైనింగ్ అనేది వాళ్ళు ఏజెంట్ ఫీ మాట. సో 2 మంత్స్లో 2 ఇంటర్వ్యూకి పంపించారు. 2 మంత్స్లో 2 ఇంటర్వ్యూలో హోటల్లో వాళ్ళు ఎంఓఎం రిజిస్ట్రేషన్ లేదు, రిజిస్ట్రేషన్ కాదు ఈ కాలేజీకి, సో మేము ఇవ్వలేము అని చెప్పారంట. సో దానివల్ల అతను 2 మంత్స్కి అతని దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ అయిపోతే ఇప్పుడు ఆ పార్ట్ టైం గురించి నాకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారని కాల్ చేశాడు. సో నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, టోటల్గా ఇండియా నుంచి సింగపూర్ రావాలనుకుంటే మీరు ఏ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ ఎంఓఎం రిజిస్టర్ అయి ఉందా, వెదర్ మీరు పార్ట్ టైం జాబ్ చేయగలుగుతారా లేదా, ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మినిమం $600 రూమ్కి, ఫుడ్కి ఒక $400 to $500, $1,100 అట్లీస్ట్ బేసిక్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో $1,200 to $1,300. సో మీకు మంత్లీ వచ్చేది, పార్ట్ టైం వచ్చేది అంతకు రావచ్చు, రాకపోవచ్చు. ఎఫోర్డబిలిటీ లేకపోతే ప్లీజ్ జస్ట్ ప్లాన్ అకార్డింగ్లీ. అది నేను సజెస్ట్ చేయగలుగుతాను. ఇంకొకటి ఏంటంటే, ఏజెంట్స్ అనేవాళ్ళు చాలామంది, కొంతమంది జెన్యున్గా ఉంటారేమో నాకు తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ద ఏజెంట్స్ దే ఆర్ నాట్ జెన్యున్. ఓన్లీ ఫోకస్ దే జస్ట్ వాంట్ టు ఏంటంటే ఏం చెప్తున్నారంటే, మీరు సింగపూర్ వస్తే మీకు చాలా ఈజీగా యూ కెన్ ఎర్న్ మోర్, ఫీజ్ కంటే మీరు ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అన్న పాయింట్లు చెప్తూ ఉంటారు. ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దెమ్ అండ్ బీ ప్లాన్ వెల్. So that's what I can suggest before any decision to come into Singapore to study. You just reconfirm చేసుకోండి, టోటల్గా అన్నీ ఎంక్వైరీ చేసుకోండి. సో ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, ఎనీ ఎంక్వైరీస్, ఎనీ డౌట్స్, you just message me in the YouTube. Thank you.